సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయకుండా పోకండ్రా నాయనా. ఓస్ అంతేనా, చేస్తాంలే. ఈ రోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి నోట ఈ ఒక్క మాటే వస్తుంది. ఏంటేంటి వరల్డ్ వార్ 3 ఖచ్చితంగా వచ్చే పరిస్థితులు ఉన్నాయా అంటే, చాలా మంది చెప్తున్న మాట అటు ఇటు అంటే చాలా మంది చెప్తున్న మాట మాక్సిమం వస్తుంది అనే విధంగా అయితే చెప్తున్నారు. కానీ ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది? నేను చెప్తాను వినండి ఒకసారి. వస్తే మాత్రం మన మిగతా దేశాలు మన ప్రపంచం ఉంది కదా! అది వల్లకాడైపోతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఏ విధంగా వచ్చింది, ఆయుధాలు ఏ విధంగా తయారవుతున్నాయి, దాని మీద మాట్లాడుకుంటే వేరే లెవెల్ భయంకరంగా ఉంది. ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అనడం అనేది ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే మరి ఈ గొడవ మొత్తానికి ఇప్పుడు గొడవ దేనికొచ్చిందంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ ఉంది కదా! దీని మధ్య వచ్చిందన్నమాట. ఇరాను కొన్ని సంవత్సరాల కిందట 1988లోని గొడవకైతే గురైందనమాట. దేనితోనైతే ఇరాక్‌తోని అదే ఇరాన్‌కి గొడవైందనమాట. ఆ గొడవలోని ఇరాన్ మొత్తం శుభ్రంగా నాశనం అయిపోయింది. ఇది కూడా నాశనం అయిపోయింది. మనకి ఇరాక్ చాలా చిన్న దేశం అయినప్పటికీ ఇరాన్‌కైతే చాలా గట్టి పోటీ ఇచ్చి దాన్ని మొత్తం సగానికి సగం నాశనం చేసేసరికి అదే ఇరానే తగ్గి వచ్చి సీజ్ ఫైర్ అనే ఆప్షన్ అయితే క్లియర్ చేసుకొని గొడవలొద్దు అనే విధంగా అంటే ఒప్పందం చేసుకున్నారంట ఫ్రెండ్స్. ఇప్పుడు మాట్లాడుకుంటే ఆ విధంగా ఒప్పందంతోనే మళ్ళీ అలాంటి దెబ్బ ఇప్పటికొచ్చి ఎప్పుడు చూడలేదంట. ఇప్పుడు చూసుకుంటే అందుకే ఇరాన్ ఏం చేసిందంటే మనం గొడవ మొత్తానికి కారణానికి ఎవరైనా ముఖ్య పాత్ర వహించారు అంటే అది ఇరానే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఏంది మనకు హమాస్ ఉగ్రవాద సంస్థని పెంచి పోషిస్తుంది. మెయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇరానే. ఎందుకంటే ఇజ్రాయెల్‌పై ఇటువై ఏ విధంగా అయినా సరే దాడి చేసి వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలి అనే మాట ఒప్పందం కింద. ఎందుకు ఈ గొడవొచ్చింది అంటే మనకక్కడ అరబ్ దేశాలకి ఇరాన్‌కి పడదనమాట. ఎందుకు బ్రో వాళ్ళు ముస్లిమ్సే, వీళ్ళు ముస్లిమ్సే కదా! అంటే వాళ్ళు వేరే ముస్లిమ్స్ అని బ్రో. వీళ్ళు వేరే ముస్లిమ్స్ అని. అంటే మన ఉంటది కదా! మన క్రిస్టియన్స్ చూసుకుంటే వీరు ఎస్సీ కులం, వీరు బీసీ ఆ విధంగా ఉంటారు కదా! ఇది కూడా ఆ విధంగా అంటున్నారు. అదే విధంగా అని అంటున్నారు. ఆ విధంగా ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది కదా! వాళ్ళేం చేశారు ఇజ్రాయెల్‌తోని ఒప్పందాలు చేసుకొని, లావాదేవీలయి బాగా నడిపించుకొని, ఒక మంచి అండర్‌స్టాండింగ్‌తోని ముందుకు వెళ్తున్నారనమాట. దీన్ని ఎలాగైనా సరే దెబ్బతీయాలి అనేసి ఇరాన్ ఏం చేసింది, ఈ విధంగా హమాస్ ఉగ్రవాద సంస్థని ఆహ్, పాలస్తీనా అదేవిధంగా గాజాలో ఉంచి వాళ్ళపై అటాక్ చేయడం అయితే మొదలుపెట్టిందనమాట. హ్మ్. వీళ్ళేం చేశారు, వీళ్ళని ఎలాగైనా సరే ఎదురు దాడి చేయాలనేసి చెప్పి ఇజ్రాయెల్ కూడా వాళ్ళపై దాడి చేసింది. అందులో ఏం జరిగింది హమాస్ ముఖ్య నేత అతనైతే మరణించాడనమాట. హ్మ్. దీనిపై మేము ప్రతీకారం తీర్చుకుంటాం అనేసి ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, ఇప్పుడు కూడా దాడులు చేస్తుందనమాట. ఇప్పుడు ఈ దాడి వైపు చూసుకున్నట్లయితే, ఈ దాడిని ఇంకా తీవ్రతంగా, ఇంకా ఎక్కువగా భయంకరంగా మార్చాలి అంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ వైపు అయితే అమెరికా వస్తుంది. నాటో దేశాలొస్తాయి. అరబ్ దేశాలొస్తాయి ఖచ్చితంగా. ఇక్కడ మరి ఇటువైపు చూసుకుంటే అమెరికా మరి ఇటుపక్క వచ్చిందంటే మరి ఖచ్చితంగా రష్యా అయితే ఇరాన్ వైపు అయితే ఉంటుంది. చైనా ఉంటుంది. మన దేశం అయితే చెప్పుకోలేము. ఎందుకంటే మన దేశం ఎవరి వైపు వెళ్ళకుండా ఓన్లీ తటస్థంగా ఒకవైపు మధ్యలోనైతే ఉంటుందన్నమాట. ఆళ్ళ వైపు వెళ్ళదు, వీళ్ళ వైపు వెళ్ళదు. ఒక విధంగా ఎంపైర్ కింద. హ్మ్. వీళ్ళ మధ్య గాని యుద్ధం జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాను కదా! వరల్డ్ వార్ 3 వీళ్ళొక గ్రూప్, వీళ్ళొక గ్రూప్ కింద అయితే ప్రపంచం వల్లకాడైపోతుంది బ్రో. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వేరే ఒకళ్ళొచ్చి ఇలా జరుగుతుందని చెప్పనవసరం లేదు కూడా. ముందుగా ఈ దెబ్బ పడింది స్టాక్స్ మార్కెట్ పై. దెబ్బలు ఏ విధంగా పడిపోతాయంటే అలా 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 డౌన్ అయిపోతూ వచ్చేస్తాయి. ఈ రోజు కూడా ట్రెండింగ్‌లోని అదే టాపిక్ నడుస్తుంది. తెలుసా? అదే టాపిక్ అయితే ఈరోజు నడుస్తుందనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే సెకండ్ నడిచేది వరల్డ్ వార్ 3. వరల్డ్ వార్ 3 అయితే సెకండ్‌లో నడుస్తుంది. ట్రెండింగ్‌లో ట్రెండింగ్‌లోనైతే సెకండ్‌లోనైతే నడుస్తుందనమాట. మనం ఇంకా మాట్లాడుకుంటే, ఈ గొడవకి ముగింపనేది లేదా అంటే ఖచ్చితంగా ఉంది బ్రో. ఎందుకంటే ఇరాన్ అయినా తగ్గాలి, లేదా ఇజ్రాయెల్ అయినా తగ్గాలి. వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే ఖచ్చితంగా తగ్గదు బ్రో. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు చేస్తున్న పనులు బట్టి చూసుకున్నట్లయితే వాళ్ళదే తప్పుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఏదో మంచిగా ఉన్నప్పుడు వాళ్ళని గెలికితే మరి వీళ్ళకి మండత ఖచ్చితంగా మండుతది. అందుకే ఈ విధంగా అయితే ప్రతీకారం తీర్చుకుంటున్నారు. కానీ ఇజ్రాయెల్‌ని తక్కువ అంచనా ఏయడానికి లేదు బ్రో. వీళ్ళు ఎంత ప్రయత్నించినా సరే ఇజ్రాయెల్ మాత్రం ఇట్టి పరిస్థితుల్లోని ఏ విధంగా చేయలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్‌లున్నాయి. మన మిసైల్స్ పంపిస్తే వాళ్ళని మిసైల్స్ నేను పంపించినట్లయితే వాటిని గాల్లోనే వెళ్లి వాటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుందనమాట. అలాంటివైతే ఉన్నాయి మన ఇజ్రాయెల్ దగ్గర. ఖచ్చితంగా అయితే దాంతోని గట్టి పోటీ ఇస్తుంది. ఒకవేళ ఈ యుద్ధం గనక త్వరలోనే ముగిస్తే చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్